హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ చూడండి. మీకు 4-5 గంటలు పడుతుందా వాష్ చేయడానికి గుడ్డలు? ఎందుకు అట్లా టైం పడుతుంది, సరిగా ఎందుకు పనిచేయడం లేదంటే చూడండి, వాటర్ సరిగా రాకపోతే ఈ విధంగా జరుగుతుందండి. ఇక్కడ చూడండి, మనకు వాటర్ ఇన్కమింగ్ వాటర్ మనకు పై ట్యాప్ ఆన్ చేస్తే మనకు సరిగా చూడండి, ఆన్ చేసిన వెంటనే మనకు వాటర్ సరిగా స్పీడ్గా రావడం లేదు. అందువల్ల ఏమవుతుందంటే మీకు వాషింగ్ మిషన్ 5 గంటలు 6 గంటలు పనిచేస్తుంది, సరిగా మీకు గుడ్డలు కూడా వాష్ కావు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా ప్రాబ్లం అండి. ఏ కంపెనీ అయినా సరే అండి, ఇది వాల్పూల్ కంపెనీ. మీరు ఫస్ట్ ఏం చేస్తారని చూడండి, వాషింగ్ మిషన్లో వాటర్ సరిగ్గా రాలేదంటే ఎలా చెక్ చేయాలా, వాటర్ ఎలా వస్తున్నాయా లేదంటే చూడండి, చూపిస్తా చిన్న చిట్కు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది సార్, ఆ బ్యాక్ సైడ్ మనకు పైప్ ఉంటుంది. ఇది ఫస్ట్ టిప్స్ అనుకోండి, నేను 3 టిప్స్ చెప్తాను. ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకున్న పైప్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది. మనకు ఇప్పుడు ట్యాప్ ఆన్ చేయండి. ట్యాప్ ఆన్ చేసిన వెంటనే చూడండి, వాటర్ మనకు ఎంత స్పీడ్ వస్తుందో తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, లో స్పీడ్ అంటే మనకు ట్యాప్ కానించి మనకు సరిగ్గా వాటర్ రావడం లేదు. ఈ మధ్యలో పైప్లో ఏమైనా డస్ట్ ఉండొచ్చు, అడాప్టర్ కాడ ఉండొచ్చు, చెక్ చేద్దాం. ఇది బిఫోర్ వీడియో, ఓకేనా? చూడండి, ఆఫ్టర్ వీడియో చూపిస్తాను క్లీన్ అయిన తర్వాత. ఇప్పుడు మనకి ఏమైందంటే, ఇక్కడ అడాప్టర్ ఒకటి ఉంది కదా, ఈ అడాప్టర్లో మనకి ఏమవుతుంది, జెల్లీలు ఉంటాయి మనకు, అంటే మనకు డస్ట్ అయినా పోకుండా జెల్లీలు అడ్డంగా పెడతారు. ఈ అడాప్టర్ చూడండి, లింక్ ఉంది ఇక్కడ, దీన్ని లెఫ్ట్కి తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా దీన్ని ఈ విధంగా తిప్పండి. ఇక్కడ ఏమైనా డస్ట్ ఉండొచ్చు, చూద్దాం ఓపెన్ చేసి. ఈ చూడండి, ఇక్కడ ఓపెన్ చేసి వెంటనే చూడండి, ఇక్కడ నాచు ఉంది మనకు, డస్ట్ నాచు అంతా ఉంది. దీని లోపల ఇంకేమైనా ఉండొచ్చు, ఓకేనా? దీనివల్ల మనకు వాటర్ సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేద్దాం. చూడండి, ట్యాప్లో ఫుల్ వాటర్ వస్తుంది 100%. ఈ విధంగా ఇది రెండో టిప్స్. ట్యాప్ అయితే బాగుంది మనకు, ఇక్కడ మన డస్ట్ నాచు అంతా ఇరకపోయింది పైప్లో, ఓకేనా? దీన్ని క్లీన్ చేయాలంటే ఎలా అంటే చూడండి, టెస్టర్ తీసుకోండి. ఒక టెస్టర్తో మనం ఆ జెల్లీని మనం పైకి లేపితే చిన్న హోల్ ఉంటుంది, దాంట్లో ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఆ నాచు డస్ట్ చూసారా, శుద్ధం చూసారా, ఇదంతా మన పైపులో ట్యాంకులో ఉండే శుద్ధ. ఇది ఈ విధంగా మొత్తం తీసేయండి. దీన్ని మీరు క్లీన్ చేసుకుంటున్నారు అప్పుడప్పుడు. ఎప్పుడంటే మీరు జస్ట్ ఒక 2 నెలలకు లేదంటే నెలకు లేదంటే 3 నెలలకు ఒకసారి, అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారి క్లీన్ చేయండి. ఎందుకంటే క్లీన్ చేయకపోతే మీకు వాషింగ్ మిషన్ చూడండి, కనీసం గుడ్డలు వాష్ చేయడానికి మీకు 4-5 గంటల టైం పడుతుంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, వాటర్ సరిగ్గా రాక మళ్ళీ వాషింగ్ మిషన్ పాడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుని నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాగా నీట్గా యాస్టిస్గా ఎలా ఉందో అలా సెట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, హోల్స్ అంతా క్లియర్గా ఉన్నాయి, ఓకేనా? ఈ విధంగా ట్యాప్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రెండో టిప్స్ అనుకోండి. ఇప్పుడు మూడో టిప్స్ చూపిస్తాను నేను. దీన్ని మనం సెట్ చేసేద్దాం ఫస్ట్ కుళాయికి. ఈ విధంగా దీన్ని రైట్ సైడ్ తిప్పేయండి, సెట్ అయిపోద్ది పైపు. జస్ట్ చాలా సింపుల్గా మనం సెట్ చేయొచ్చు. ఇప్పుడు ట్యాప్ ఆన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ చూడండి, పైపులో మనకి ఎంత వాటర్ వస్తుందో. ఈ విధంగా మనకు ఫుల్ వాటర్ వస్తుంది. ఈ విధంగా వాటర్ వస్తే మనకు దాన్ని లాక్కుంటుంది, మనకు భిన్న ఉంటుంది. 2 గంటల్లోనే గుడ్డల్ని వాష్ అయ్యి వచ్చేస్తాయి మనకు, 1-2 గంటల్లో ఫ్రీగా అయిపోతాయి, ఓకే? మూడో టిప్స్ ఏంటంటే చూడండి, మనం బ్యాక్ సైడ్ మనం పైప్ ఇప్తాం కదా, ఇక్కడ కూడా మనకు జెల్లీడు ఉంటాయండి. జెల్లీడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా డస్ట్ ఉండొచ్చు, చూద్దాం. చూసారా, ఇక్కడ కూడా జెల్లీడు ఉంది కాబట్టి ఇక్కడ డస్ట్ ఇరకపోయినది. ఈ విధంగా మీకు ఇక్కడ మనకు ట్యాప్ కూడా ఒక జెల్లీడ, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఒక జెల్లీడు ఉంటుంది, ఓకేనా? ట్యాప్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఈ విధంగా రకరకాలుగా ఉంటాయండి. ఒక్కొక్క వాషింగ్ మిషన్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ జెల్లీడు మనం పైకి తీస్తామంటే ఎంత డస్ట్ బయటకు వస్తుందో. ఈ విధంగా మొత్తం నాచు అంతా ఇక్కడ కూడా చేరకపోయింది. దీన్ని బాగా క్లీన్ చేసి మనం రీఫిట్టింగ్ చేసేద్దాం, ఓకేనా? చూడండి, జస్ట్ మీకు 3 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మన ట్యాప్లో ప్రాబ్లం ఉంటుందండి. మన ట్యాంక్ నుంచి వచ్చే ట్యాప్లో ఒకసారి నీళ్ళు సరిగ్గా రావు, ఒకటి. రెండోది ఏంటంటే, మన పైప్స్ ఉంటుంది కదా, ఈ పైప్లో మనకి ఏదైనా డస్ట్ ఉండొచ్చు, అంటే మన అడాప్టర్ ఎక్కడైనా సరే ఈ విధంగా ఉండొచ్చు. మూడోది ఏంటంటే చూడండి, వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ ఉంది కదా, అక్కడ మనకు జెల్లీడు ఉంటుంది, అక్కడ కూడా మన డస్ట్ ఇరకపోతుంది. ఈ 3 పాయింట్ అండి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు కంప్లీట్గా క్లియర్ అయిపోయింది, వాటర్ అయితే ఫుల్ స్పీడ్గా వస్తుంది. ఇప్పుడు జెల్లీడు మనకు డస్ట్ ఉంటుంది కదా, అక్కడ క్లీన్ చేసుకోండి. లోపల ఇంకో జెల్లీడు ఉంటుంది దాని లోపల, అందువల్ల మొత్తం డస్ట్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ డమ్మీ మనం ఈ పైప్ బిగించేద్దాం, ఓకేనా? ఈ విధంగా చూడండి, మీరు 3 చోట్ల కూడా క్లీన్ చేసుకోండి. చూసారా, జెల్లీడు ఉంది లోపల మనకు ఇక్కడ, అందువల్ల మనకు సరిగా వాటర్ పోకపోతే ఇది 4-5 గంటల టైం పడుతుంది మీకు వాష్ చేయడానికి గుడ్డలు. ఇప్పుడు రిపేర్ అయిపోయింది. వాషింగ్ మిషన్లో చూడండి 2-3 రకాలు ఉంటాయి. చూడండి, ట్యాప్లో సరిగా మనకు వాటర్ కనెక్షన్ పైప్ ఎలా ఇవ్వాలి, ఇంకొకటి ఏంటంటే వాషింగ్ మిషన్లో మీకు డస్ట్ అయితే ఇరకపోతే పైపుల్లో ఎలా క్లీన్ చేయాలి, అన్ని వీడియోలు చేశానని నా ఛానల్ చెక్ చేసుకోండి. వీడియో కావాలంటే చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను, వీడియో ఎండ్ స్క్రీన్లో అక్కడ నుంచి చూడొచ్చు మీరు, ఓకే ఫ్రెండ్స్? నా వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. అంతవరకు బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.